హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. నేను దానికోసం మంచి మంచి లేత లేత కాకరకాయలను అయితే తెచ్చేసుకున్నా. కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిదంట. ఇక నేను చెప్పినట్టు చేసుకుర్రు అనుకో, కాకరకాయ తినను అన్నోళ్ళు కూడా తినేస్తారు అన్నట్టు. అంత ఈజీగా చెప్తా, ప్లస్ అస్సలు చేదు ఉండకుండా వేసుకుందాం మనం. ఓకేనా? ఇప్పుడు ఆ కాకరకాయలని మంచిగా రౌండ్గా సన్నగా కోసేసుకున్నాక అందులోనే ఇంత కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోరు. మంచిగా గట్టిగా కలుపుకున్నారంటే దానికి ఉన్న చేదు అనేది పోతుంది అన్నట్టు. మంచిగా కలిపినాక అందులోనే ఇన్ని నీళ్ళు కూడా పోసుకొని ఇంకా మంచిగా నీట్గా కడుక్కోండి. మనకు చేదు పోవాలంటే మెయిన్ ప్రాసెస్ కడగడం. ఎంత మంచిగా కడిగితే అంత చేదు పోతుంది అన్నట్టు. ఇక మీరు అట్లా 2-3 సార్లు మంచిగా గట్టిగా కడిగేసుకోరు. మంచిగా కడుక్కున్నారనుకో చేదంతా వెళ్ళిపోతుంది. నిజానికైతే కాకరకాయ తినడం వల్ల చాలా మేలవుతుందంట. బ్లడ్ షుగర్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయంట. అందులో మళ్ళీ హై ఫైబర్ కూడా ఉందంట. బ్లడ్ ప్యూరిఫికేషన్కి కూడా మస్తు యూజ్ అవుతుందంట. ఇన్ని యూజెస్ ఉన్నాక మనం తినకుండా ఎందుకుంటాం? నెలలో 1-2 సార్లు తినికే ట్రై చేయర్రి. ఆల్రెడీ ముచ్చట చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఇంకొకసారి అట్లా గుర్తు చేస్తున్నా అన్నట్లు గంతే. నేను ఈడ ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా, దాంతోపాటు కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అల్లింత నూనె పోసుకోరి. ఇక ఆ నూనె జర్ర వేడి కాగానే ఇంతకుముందు మనం కోసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిగడ్డలు వేసుకొని జర మంచిగా వేయించుకుందాం. ఇక అవి 2-3 నిమిషాలు అట్లా మంచిగా వేయించుకుందాం అన్నట్లు. అవి ఏగనీయుర్రి. ఇక జర అవి ఏగుతుండగానే అల్లింత కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోరు అన్నట్లు. కలిపేసుకున్నాక ఇంతకుముందు మనం కడుక్కున్న కాకరకాయ ఉన్నది కదా, అది తీసుకోర్రి. మంచిగా పిండుకోర్రి వాటిని. ఎందుకంటే అందులో ఉన్న నీళ్ళంతా వెళ్ళిపోయేటట్టు పిండుకొని వేసుకొని. మనం చేసేది ఫ్రై కదా, నీళ్ళు ఉంటే మంచిగా ఉండదు అన్నట్లు. మంచిగా వాటర్ అంతా ఇట్లా పిండేసుకొని వేసేసుకోర్రి. మొత్తం వేసుకున్నాక ఇక వాటిని మంచిగా కలుపుకున్నాక మూత పెట్టిర్రనుకో ఆవిరికి నీళ్ళు పడుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మంచిగా కలుపుకొని అట్లనే వదిలేసేయరు. ఒక 10 నిమిషాలు చాలనుకోర్రి. 10 నిమిషాలలో మంచిగా కలర్ చేంజ్ అయ్యి మీకు మంచిగా ఏగిపోతుంది. అది మంచిగా ఏగుతుంది చూడండి. చూస్తుర్రా కలర్ ఎట్లా చేంజ్ అయిందో? ఇట్లా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇక ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది అన్నట్లు. ఇక ఇంకా మంచిగా వేపుకోర్రి. ఇంకా జర వేగిందనుకో ఇంకా మంచిగా అవుతుంది అన్నట్టు. ఇంకా జర వేపుకుంటే చూడుర్రి ఎట్లయిందో. ఇప్పుడు ఇంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోర్రి. ఇక సాల్ట్ కూడా వేసేసుకొని నేను ఈడేం చేసిన అంటే ఇంత ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టి వేసుకున్నా అన్నట్టు. అంటే డైరెక్ట్ కారం వేసుకోలేదు, ఇట్లా వట్టేసుకోర్రి. ఫ్రైలు ఇట్లా వేసుకున్నాం అనుకో మస్తు వస్తుంది అన్నట్టు. ఇక దంచి పెట్టుకున్నది వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఇప్పుడే కారం వేసినాం కదా, ఇక దీన్ని మంచిగా వేగనియండి. ఇందులో ఇక గిసాలాలు అవసరం లేదు. ఆ పట్టిన పొడి వేసుకున్నాం అనుకో ఫ్రైలకి దేంట్లోకన్నా మస్తు వస్తుంది అన్నట్టు. ఇక ఇట్లా కలుపుకొని జర్రసేపు ఉంచుకోర్రి, మంచిగా ఎగుతుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రైలు చేసుకున్నప్పుడు డైరెక్ట్ కారం వేయకుండా ఇంత ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర మంచిగా మిక్సీ పట్టుకొని వేసుకున్నారు అనుకో టేస్ట్ ఎక్సలెంట్ వస్తుంది అన్నట్టు. మేము అట్లనే చేస్తాము, మీకు కూడా చెప్తున్నాము. ఒకసారి అయితే వేసుకొని తిని చూడుర్రి. ఇక నెక్స్ట్ టైం కూడా ఏమైనా ఫ్రైలు చేసిర్రు అనుకోరి సేమ్ గదే ప్రాసెస్లో వేసుకుంటారు అన్నట్లు. దీనికోసం గరం మసాలాలు గివ్వి వాడే పనే రాదన్నట్లు. ఈ గిన్నెల పైకెంచి ఇంత కొత్తిమీర వేసుకొని దించేసుకొని ఇక మన ఇంట్లో ఏదైనా పప్పు కానీ రసం కానీ ఏదైనా వేసుకున్నారు అనుకోర్రి అంచుకి ఇట్లా వండుకొని తినుర్రి, చాలా మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా వేసుకోర్రి. ఇక మీ ఇంట్లో ఎవరైనా తిననోళ్ళు ఉంటే ఒక్కసారి ఇట్లా వండి పెట్టుర్రి, కమ్మగా ఉందని తింటారు. నెక్స్ట్ టైం కూడా చేయమని అడుగుతారు అన్నట్లు. ఇట్లాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. పోయేస్తా. బాయ్, థ్యాంక్ యూ.